వాతావరణాన్ని బీచ్ను ఆస్వాదించడానికి వచ్చేటువంటి విశాఖపట్నం బీచ్ కానీ కృష్ణలంక బీచ్ కానీ మధ్య కేంద్రాలు మారుస్తారా అనే కూటమి ప్రభుత్వం. ఇక్కడ విశాఖపట్నం పరిస్థితికి వస్తే ఎంతో ప్రశాంతమైన నగరం. ప్రతి వారంలో కొన్ని లక్షలాది మంది విశాఖపట్నం బీచ్ ఇప్పుడే చూస్తే కొన్ని లక్షల మంది బీచ్ని ఆస్వాదించారు. నేను విశాఖ ఎంపీ గారిని మొదటగా అడుగుతా ఉన్నా, మీరు విద్యావంతులు, మీరు అనేక పెద్ద యూనివర్సిటీ నడుపుతా ఉన్నారు, ఎంతో మంది చదువులు చెప్తా ఉన్నారు, విద్యను వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విశాఖపట్నంలో నీవు పోటీ చేసేటప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడుగుతా ఉన్నాను. విశాఖపట్నం అభివృద్ధి పేరుకు ముందుకు తీసుకెళ్తానన్నాం. విశాఖ ఏఈలో అనేక సమస్యలు ఉన్నాయి, కనబడలేదా అని అడుగుతా ఉన్నా. గ్రేటర్ విశాఖపట్నంలోనే వీధి వీధిన ఇంటింటిన కాలువలు, మురుగు రోడ్లు, పడగ అనేక సమస్యలు ఉన్నాయి, అవి కనబడలేదా అని అడుగుతా ఉన్నా. అలాగే విశాఖపట్నం అనేక సమస్యలే కాకుండా ఇక ఒకవైపు మాదక ద్రవ్యాలు అనేక ఇచ్చేసి విశాఖపట్నం నేరాలు పాల్పడుతున్నాయి. వాటిని నియంత్రించడంలో నీవు చాలా విఫలం చెందావు. మరోవైపు విశాఖపట్నంలో అనేక మంది యువతి ఉద్యోగ అవకాశాలే కానీ ఇబ్బందులు పడుతుంటే ఈరోజు మీరు ఈ విశాఖపట్నం మీ ఎంబీబీఎస్ కుటుంబానికి అనేక వ్యాపార జట్టుగా నిలబడి వేల కోట్లాది రూపాయలు నిలుచుకునే విశాఖపట్నాన్ని దాని పట్ల మీరు ఎంతో విద్యత చూపించి విశాఖపట్నం ప్రజలకి, విశాఖపట్నం నగరానికి ఎంతో మేలు చేయవలసింది మీరు ఈ రోజు విశాఖపట్నం నాశనం చేయడానికి నీవు పట్టం కట్టుకున్నట్టు కనిపిస్తా ఉందనేసి మాకు తేటతెల్లమవుతా ఉంది. కానీ సిగ్గుందా విశాఖ ఎంపీ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. ఒకవైపు బీచ్ సాక్స్ పేరిట గోవా, సింగపూర్ తరహాలో విశాఖ బీచ్ లో కుటుంబం పిల్లలతో ఆస్వాదించడానికి వచ్చిన విశాఖ బీచ్ లో నీవు మద్యం షాపులు ఏర్పాటు చేస్తే మహిళలపై లైంగిక దాడులు వస్తాయని తెలియదని నేను అడుగుతా ఉన్నా. చదువుకున్న వ్యక్తిని పిల్లల మీద, ఆడపిల్లల మీద, అలాగే యువకులు, విద్యార్థులు అనేక మంది వివాదాలకి అనేక నేరాలు పాల్పడే అవకాశాలు ఉందని తెలియదా అని అడుగుతా ఉన్నాం. ఒకవైపు నువ్వు మద్యం తీసుకొస్తే దాని వైపు డ్రగ్స్ వస్తాయి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మిమ్మల్ని విశాఖ ఎంపీ గారు అడుగుతున్నాం. మీరు దీన్ని ఏర్పాటు చేయడంలో జీవన ఆపకపోగా, ఈ నిర్ణయాలు చింతించకపోగా ప్రెస్ మీట్ పెట్టి ఎవరు తాగరా అని అడుగుతా ఉన్నారు. ఎవరి వ్యక్తిగత అలవాట్లు వాళ్ళకు ఉన్నా కానీ మీలాగా బహిరంగంగా చేసే అలవాట్లు ఎవరికి లేవు. కావున తక్షణమే నీకు విశాఖ ప్రజల మీద, నీకు కూడు పెట్టి బట్ట పెట్టి ఈ విశాఖ నగర ప్రజల మీద ఏమాత్రమే మీకు విజ్ఞత లేకపోతే సంస్కారం, కనీస బుద్ధి ఉండుంటే తక్షణమే ఇటీవల తీసుకొచ్చిన 362 జీవో రద్దు చేసేంత వరకు నీవు వెంటనే ముందు నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే అఖిల భారతీయ యువజన సమైక్య, విద్యార్థి యువజన కలిసి వచ్చే అనేక జేఏసీ సంఘాలుగా విశాఖ ఎంపీ ఇల్లు ముట్టడించుకొని వెనకాడబోని చెప్పేసి మేము ప్రమాణం చేస్తా ఉన్నాం. మా విశాఖపట్నం, మా పూర్వీకుల విశాఖపట్నం మేము